ఫ్రెండ్స్, ఈ వీడియోలో చేసి నేను తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నటువంటి మోడల్ స్కూల్స్కి సంబంధించి 6th, 7th, 8th, 9th, 10th సంబంధించిన నోటిఫికేషన్ 2024-25 సంవత్సరానికి అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సో ముందుగా గుర్తు చేసుకోండి, ఈరోజు 2024 జనవరి 8వ తేదీ. ఓకేనా? సో సోమవారం ఇదే రోజు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ రాకంటే ముందు 194 మోడల్ స్కూల్స్ అంటే 350 మోడల్ స్కూల్స్ వస్తే అందులో తెలంగాణకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మోడల్ స్కూల్స్ యొక్క గొప్పతనం ఏంటంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ సెకండరీ వరకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉచిత బోధన అయితే అందుతుంది. కాబట్టి అయితే మీ పిల్లలు మీ ఇంటి దగ్గర ఉండాలి, మీ కళ్ళ ముందు ఉండి చదువుకోవాలంటే మోడల్ స్కూల్స్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మోడల్ స్కూల్లో మీ పిల్లలు చదివించాలనుకుంటే మీ మండలంలో ఉండే మోడల్ స్కూల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీ మోడల్ స్కూల్కి మీరు అప్లై చేసుకోవడానికి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 6వ తరగతి నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 6 చదివే వాళ్ళు 7కు, 7 చదివే వాళ్ళు 8కి, 8 చదివే వాళ్ళు 9కి ఇట్లా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 7th డేట్ రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నదన్నమాట. సో ఈ ఏప్రిల్ 7th రోజు జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ పిల్లల పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇక్కడ సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మోడల్ స్కూళ్ళలో 6వ తరగతిలో వచ్చేసి 100 సీట్స్ ఉంటాయి. అంటే ఏ సెక్షన్, బి సెక్షన్ 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 100 సీట్స్ ఉంటాయి. అదే 7th, 8th, 9th, 10thలో కూడా 100 సీట్స్ ఉంటాయి. కాకపోతే ఖాళీలు ఉన్నటువంటి వాటికి మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. 6th క్లాస్ అంటే 100కి 100 ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ 6 అవుతున్న 7th వెళ్తారు కాబట్టి. ఓకేనా? ఇక ఎగ్జామ్ టైం వచ్చేసి మనకి ఏప్రిల్ 7th రోజు 10 నుండి 12 వరకు 6th క్లాస్ వరకు ఎగ్జామ్ అయితే 7th నుండి 10th క్లాస్ వాళ్ళకి అదే రోజు అంటే సేమ్ ఎగ్జామ్ ఉన్న సేమ్ డేట్ ఉన్న రోజు అంటే ఏప్రిల్ 7th రోజే 2 గంటల నుండి 4 గంటల వరకు ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఎక్కడ పెడతారు అంటే ఆల్మోస్ట్ ఆల్ మోడల్ స్కూళ్ళలో జరిగేటువంటి మోడల్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అదే స్కూళ్ళలో ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి ఆన్లైన్లో మన యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితేనేమో 200 రూపీస్ పే చేయాలి. SC, ST, BC, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 125 రూపీస్ ఆన్లైన్లో పే చేసి సో www.telangana.ms.cgg.gov.in అటువంటి ఈ యొక్క వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఈ నెల 12వ తేదీ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే మీకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్ ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది? రైట్, అయితే మాకు 6వ తరగతి ఎగ్జామ్ పేపర్ కావాలి, 6వ తరగతి మోడల్ పేపర్ మాకు కావాలి అనేది మీకు ఒక డౌట్. ఎస్, సో మోడల్ పేపర్ వచ్చేసి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. ఒక్కసారి మీరు ఇందులోకి వచ్చి ప్లేలిస్ట్ కార్డ్ దగ్గరికి వచ్చేసి దీంట్లో మోడల్ స్కూల్ అని మీకు కనబడుతుంది. ఆ మోడల్ స్కూల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇది ఓకే. ఇక్కడ మోడల్ స్కూల్ అని మీకు ఇందులో వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ చూస్తే దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా. గత సంవత్సరం మోడల్ పేపర్లు 6th, 7th, 8th మోడల్ పేపర్ కూడా మేము ఇలా అప్లోడ్ చేస్తాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది అన్నమాట. ఓకే, అయితే మోడల్ స్కూళ్ళలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పిల్లలకి ఓకేనా ఖచ్చితంగా సీట్ వస్తుందా అంటే మీ పిల్లలకు వచ్చిన మార్కులను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది మోడల్ స్కూల్స్ అన్నమాట. సపరేట్ బిల్డింగ్ కట్టించారు. ఎవ్రీ మోడల్ స్కూల్ ఇలాగా ఉంటుంది. మీకు ఇంకొక డౌట్ సార్, మోడల్ స్కూల్లో హాస్టల్ ఉంటుందా? హాస్టల్ అనేది మోడల్ స్కూల్లో హాస్టల్ ఉంటుంది, కానీ అది ఓన్లీ గర్ల్స్కి, అది కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలకి హాస్టల్ ఉండదు. నెక్స్ట్ ఇంకా కొన్ని డౌట్ సార్, మా దగ్గర చదివించాలనుకుంటే మా మండలంలో మోడల్ స్కూల్ లేదు, అప్పుడు మేము ఇలా మీ మండలంలో మోడల్ స్కూల్ అయినప్పుడు పక్క మండలికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏ మండలంలో మోడల్ స్కూల్ ఉంటుందో ఆ మండలం విద్యార్థులు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ. ఒకవేళ ఆ మండలంలో ఆ పిల్లలు లేకపోతేనే పక్క మండలం వాళ్ళకి ఇస్తారు. సో మోడల్ స్కూల్ అనేది గురుకుల లాగా కాదు, ఎక్కడ పడితే అక్కడ చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సంబంధిత మండలంలోనే చదువుకోవాలి. అంటే ఇంటి దగ్గర నుండి వెళ్ళి వచ్చేటట్టుగానే ఉండాలి. సో దీంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో బుక్స్, ఉచిత పుస్తకాలు ఓకేనా.
సో సైన్స్ ల్యాబ్, ప్రొజెక్టర్స్, కేయాను ఇవన్నీ కూడా టీచింగ్ అయితే బాగుంటుంది మోడల్ స్కూల్లో. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. 6th క్లాస్ నుండి మొదలు పెడితే 7, 8, 9, 10 వరకు ఓవరాల్గా అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్, ఎండింగ్లో పరీక్ష డేట్ మీకు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఇలాగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు కూడా మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. చూస్తే పిల్లలకు అర్థమవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్ళలో మీకు ఏ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఏ మండలం వాళ్ళైనా సరే, ఓకేనా, మీకు డౌట్ ఉంటే ఒక్కసారి నాకు కింద ఈ వీడియో చూశాక కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే నాకు మోడల్ స్కూళ్ళ పైన అవగాహన ఉన్నది కాబట్టి నేను ఇంత డెప్త్గా చెప్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని ఇక్కడ సీట్ వస్తే మీరు చదివించవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ ఎడ్యుకేషన్. తర్వాత మీరు బాసరా 888లో కూడా 10వ తరగతి అయిపోయిన తర్వాత సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య మోడల్ స్కూల్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. నేను చెప్తున్నా, హ్యాపీగా మీ పిల్లల్ని మోడల్ స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి మీకు ఒక స్కోప్ అయితే ఉన్నది. అయితే మోడల్ స్కూల్లో మీ మండలంలో ఉంటాయి కాబట్టి మీ పిల్లలు వచ్చిపోయే విధంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చిన్నప్పుడే పిల్లల్ని హాస్టల్కి అలవాటు చేయకుండా, ఓకేనా, ఇప్పుడు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎక్కడైనా పిల్లగాడు మనతో ఉండడు. ఆ తర్వాత అంటే ఎక్కడో దూరంగా జాయిన్ చేస్తాం, అటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ దూరమే చదువుతాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ అటు చదువుతాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు, మొత్తం దూరంగా ఉంటాడు. కనీసం 10వ తరగతి వరకైనా మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండి మన కుటుంబం మన బాధ్యతలు అర్థం చేసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులకి మోడల్ స్కూల్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎటు వచ్చి ప్రాబ్లం ఎక్కడ అంటే మీ పిల్లాడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ సాధించాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్లో సాధించాలంటే మంచి వర్త్ ఉండాలి. ఎందుకంటే 100 సీట్లకి చాలా వరకు స్కూళ్ళల్లో 500-600 మంది అప్లై చేస్తారు కాబట్టి ఒక సీట్కి కనీసం ఒక 7-8 మందితో పోటీ అయితే ఉంటుంది. సో ఇంతమందిలో మరి మీ పిల్లాడు సీట్ సాధించాలి అంటే ఆ లెవెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్లా నాలెడ్జ్ ఉన్న పిల్లలే దీన్ని సీట్ కొట్టగలరు. కాబట్టి మీరు ఇంటి దగ్గర పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించండి. ఏం బుక్స్ చదవాలి అంటే బయట మార్కెట్లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ అని దొరుకుతాయి, ఓకేనా. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ని మీరు మీ పిల్లలకి చూపించవచ్చు, దాన్ని ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోలు చూస్తే మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారో అర్థమవుతుంది. మల్టిపుల్ చాయిసే ఉంటుంది కాబట్టి ఏబిసిడీలు పెట్టాలి. సరే ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అని అంటే సో 100 మార్క్స్కి ఆల్మోస్ట్ 55 ఎబో వస్తే కొన్ని స్కూళ్ళలో సీట్ వస్తుంది, కొన్ని స్కూళ్ళల్లో 35 ఎబో వస్తుంది. ఏదేమైనా మంచి మార్కులు ఉన్న పిల్లలకి మోడల్ స్కూల్ ఇస్ ద బెస్ట్ అనమాట, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో ఇంకా నాతో మీరు మాట్లాడాలనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టచ్చు. ఇంకా అడిషనల్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మోడల్ ఐడియాస్ యాప్ ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో కోచింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, కావాల్సి వస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ మోడల్ స్కూల్ 6th to 10th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, ఓకే. సో వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.